50 సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లో భాగంగా పార్ట్ 8 వచ్చేసి ప్రాఫిట్ వేరియన్స్ అనాలిసిస్. మరి ఈ అనాలిసిస్ గురించి ఏం చెప్తారు సార్? ప్రాఫిట్ వేరియన్స్ అనాలిసిస్ అనేది చాలామంది బిజినెస్ పీపుల్‌కమ్మా అస్యూమ్డ్ ప్రాఫిట్ ఉంటుంది. నేను ఒక బిజినెస్ మ్యాన్ నాకు 20% ప్రాఫిట్ వస్తుందని అంటాను. నువ్వు ప్రూవ్ చేయగలవా అంటాను. మా బిజినెస్ గురించి మాకు తెలుసు కానీ మీకేం తెలుసు సార్ అంటాను. అప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సింపుల్ మీరు ఈ పెన్ తీసుకోండి. నేను ఈ పెన్ను రూ. 20కి మీకు అమ్మాను అనుకోండి. నాకు రూ. 2 ప్రాఫిట్ అనుకోండి. 10 పెన్నులు అమ్మితే ఎంత రావాలి? 10 రెళ్ళు రూ. 20 రావాలి. హ్మ్. సో, నా ఏప్రిల్ సేల్ ఇంత. మే సేల్ కూడా మేలో కూడా 10 పెన్నులు అమ్ముతాను. 10, 20 టర్నోవర్ రూ. 200 రావాలి. అవుతుంది. హ్మ్. 10 రెళ్ళు రూ. 20 ప్రాఫిట్ వస్తుంది. కానీ రూ. 20 రాదమ్మా. దాని రీజన్ ఏంటంటే గనక ఏప్రిల్ నుంచి మేలోగా ఏదో ఒక ఫిక్స్డ్ ఎక్స్‌పెన్స్ పెరిగుంటుంది. ఓకే. జియో వాడు ఇంటర్నెట్ చార్జెస్ పెంచుండొచ్చు. కొత్త ఎంప్లాయీ జాయిన్ అయితే వాడికి జీతం ఇవ్వచ్చు. హ్మ్. 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 అండ్ హ్మ్. ఏదన్నా ఒక ఎక్స్‌పెన్స్ పెరిగితే ఏమవుతుందంటే గనక ప్రాఫిట్ వేరీ అవుతుంది. ఓకే. సో, ఎక్స్‌పెన్సెస్ పెరిగినప్పుడల్లా ప్రాఫిట్ వేరీ అయ్యేదాన్ని ప్రాఫిట్ వేరియన్స్ అనాలిసిస్ అంటారు. ఇది మంత్ ఆన్ మంత్ చూసుకుండాలి. మన మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటున్న షాప్‌కో లేకపోతే మనం ఉంటున్న ఫ్యాక్టరీకో ఓనర్ వచ్చే నెల నుంచి ఓ 10,000 అద్దె పెంచండి అన్నాడు. ఆ 10,000 అద్దె ఎలా తీస్తాం మనం? ప్రాఫిట్స్‌లోంచే ప్రాఫిట్‌లో తీయాలి. నుంచే తీయాలి. ఇప్పుడు మనకి రూ. 20 ప్రాఫిట్ వస్తుందా? అప్పుడు రాదు కదా! రాదు. సో, ఈ ప్రాఫిట్ వేరియన్స్ అనేది ప్రతి నెల ఒకే టర్నోవర్ చేసినా, ఒకే ఎంఆర్‌పీలో అమ్మినా, ఒకే ప్రాఫిట్ వచ్చినా ప్రాఫిట్ చేంజ్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే ఫిక్స్డ్ ఎక్స్‌పెన్సెస్ స్థిరంగా ఏ కంపెనీకి ఉండవు. అది ఓకే. చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా. కాబట్టి ఈ వేరియన్స్‌ని మనం అర్థం చేసుకొని, ఆ వేరియన్స్ ప్రకారం మనం ఇటువైపు కాస్ట్‌లని, అటువైపు ప్రైసింగ్‌ని గనక కంట్రోల్ చేసుకుంటూ వస్తే మీ మీ మిమ్మల్ని మీరు మీ లాభాన్ని స్థిరీకరించుకోవచ్చు. స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు. యెస్. దాన్ని అసలు యెస్. చూడనే చూడరు. అంతా అందాజుగా పోతుంటారు. నాకు 20% లాభం వస్తుంటుంది. ఏమి రాదు. హ్మ్. హ్మ్. నేను చాలామందికి చెప్తాను. ఒక్కసారి ఈ మంత్ ప్రాఫిట్స్ చూసి చూడండి. ఏమొస్తుందో మీకు. అండ్ ఒకసారి ప్రాఫిట్ పెరగచ్చు. ఎలా అంటే ఖర్చులు తగ్గిపోయినాయనుకోండి. ప్రాఫిట్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా! యెస్. ఇద్దరు జనరల్ మేనేజర్ రిజైన్ చేశారు. కింద వాళ్ళు ఆ పని చేస్తున్నారు. వాళ్ళని అపాయింట్ చేయడానికి టైం పడుతుంది. హ్మ్. ఈ లోపల కంపెనీకి వాళ్ళకిచ్చే జీతం ఉంటుంది కదా! 2,00,000 సేవ్ 4,00,000 అవుతుంది. అది యెస్. సేవే కదా! హ్మ్. అలాంటప్పుడు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈ అవేర్‌నెస్ లేకుండా ఉండటం వలన చాలామందికి ఎగ్జాక్ట్ ప్రాఫిట్ తెలీదు. ఓకే. అందుకనే నేనేమంటానంటే బిజినెస్ మ్యాన్‌కి తెలిసింది నోషనల్ ప్రాఫిట్ అంటాను. ఊహించుకున్న లాభం. నిజమైన లాభం కాదు. నిజమైన లాభం ప్రాఫిట్ వేరియన్స్ అనాలిసిస్ చేస్తేనే వస్తుంది అనే విషయం తెలుసుకుంటే ఈ మిస్టేక్ చేయకుండా ఉంటారమ్మా. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.